శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు, ముఖ్యంగా ఈ వారం అంతా వృషభ రాశి వారికి చేపట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సంబంధించిన విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల సంతోషానికి మీరు కారణమవుతారు. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభవార్త, శుభకార్యం జరగడం వల్ల బంధుమిత్రులు విశేషంగా మీ గృహాన్ని పావనం చేయడం జరుగుతూ ఉంటుంది. తరచుగా ఈ శుభకార్యానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడం, దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగే అవకాశం ఉందండి. ఇది కేవలం వివాహమే కాకుండా ఏదైనా ఒక గృహ నిర్మాణం కానీ, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, పూజలు, వ్రతాలు లాంటివి కానీ తరచుగా మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో ఏటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు గురుగ్రహంతో కలియడం జరిగింది. అంటే గురువు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి. అంటే ధన సంపాదన కావాలన్నా, ఆకస్మిక ధనలాభం రావాలన్నా, విద్యలో విశేషంగా మనకి రాణించాలన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరి. పైపెచ్చు గురువు మీకు ధనస్థానంలో ఉంటూ శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి సంతానలక్ష్మి యోగం ఏర్పడింది. గజలక్ష్మి యోగం కూడా ఏర్పడింది. ఈ కారణం వల్ల మీ యొక్క గృహంలో ఎవరికైనా సంతానం కలగడం కానీ, మీ యొక్క గురు శుక్రుల కలయిక వల్ల కొత్తగా మీ ఇంట్లో ఎవరికైనా వివాహం జరగడం వల్ల కోడలో ఎవరో రావడం కానీ, మొత్తం మీద ఏంటంటే ఏదో ఒక కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. మీ యొక్క ప్రయత్నానికి తగు విధంగా ఆర్థిక సహకారం లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్నటువంటి ధనం ఇక రాదు, మన చేయి జారిపోయింది అనుకున్నటువంటి ధనం ఒకేసారి ఒకే మొత్తంలో మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఒక ఇన్సూరెన్స్ రూపంలో కానీ, స్థిరాస్తి రూపంలో అంటే ఎవరైనా మీ పెద్దవాళ్ళు అంటే మదర్ సైడు, అత్తవారి సైడు మీకైనా స్థిరాస్తి రాయడం వల్ల వాళ్ళు తదనంతరం మీకు ఆస్తి సంక్రమించే యోగం కూడా ఈ సమయంలో 100% రావడం జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా కొంతకాలంగా మీతో విరోధం పెట్టుకోవడం వల్ల కానీ, వేరే కారణం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో తిరిగి కలిసే అవకాశం ఉంది. అది ముఖ్యంగా స్త్రీలు అవ్వచ్చు. అంటే మీకు ఈ సమయంలో స్త్రీధనం కలిసి వచ్చే అవకాశం ఉంది. దూరమైనటువంటి స్త్రీలు కలిసి వస్తారు. అలాగే మీ కుటుంబంలో స్త్రీలకి వివాహం కానీ, శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ అటువంటివి జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో కొంత వ్యతిరేకత ఉన్నటువంటి అంటే మీతో ఎవరైతే కొంతమంది విభేదిస్తుంటారో వాళ్ళు కూడా ఈ సమయంలో మీకు మీ కుటుంబ అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా తృతీయంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యొక్క ప్రభావం వల్ల మీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నానికైనా అటు గవర్నమెంట్ అధికారుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ఆలోచన విధానం కూడా దానికి తోడవడం వల్ల పనులు తొందరగా పూర్తి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ చతుర్థాధిపతి, పంచమాధిపతి ఏర్పడడం వల్ల ఒక లక్ష్మీ యోగం ఏర్పడింది. అంటే ధనస్థానంలో ఒక యుద్ధం నుండి గజలక్ష్మి యోగం, సంతాన లక్ష్మి యోగం ఏర్పడితే, ఈ కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఇది ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, విద్యాయోగం, నిపుణ యోగం కూడా ఏర్పడడం వల్ల మీరు ఏదన్నా ఒక ప్రావీణ్యంగా మీ పని పూర్తి చేయడం, విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగడం వల్ల అటు ఇంటర్వ్యూలో మొదలగు విషయాల్లో నెగ్గే అవకాశం ఉన్నది. చాలా సందర్భాల్లో చతుర్థంలో కేతుగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే ఏదన్నా కొన్ని రోజుల పాటు ఈ వారంలో ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ, ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంది. అక్కడ ఒక రోజు ఒక నైట్ స్టే చేయడం కానీ, లేదంటే మీకు బాగా కావాల్సినటువంటి మీ గురువు లేదంటే మీ పెద్దవారు గృహాన్ని మీరు విజిట్ చేయడం, అక్కడ స్టే చేయడం, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం, కొంత ప్రశాంతత కూడా పొందే అవకాశం ఉన్నది. ఏదేమైనా వివాహ సంబంధించిన విషయాల్లో ఒక కన్‌ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైనా పెళ్లి అంటే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ యోగం అంటే వృషభ రాశి వారికి సప్తమాధిపతి కుజుడు 5వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఎడబాటు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అంటే దాని మీద ఈ పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి పడుతుంది మాట. వక్ర గమనంతో ఉండడం వల్ల చాలా వరకు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయన్నమాట. ప్రేమ విషయాల్లో ప్రేమికుల మధ్య ఎడబాటు రావడం, ఇతరులు మీ ప్రేమకి భంగం కలిగించడం, వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడటం, ఇటువంటి చికాకులన్నీ సప్తమ సప్తమాధిపతి కుజుడు మరి శత్రుస్థానంలో ఉంటూ శనితో చూడడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సంతాన విషయంలో కూడా కొంతవరకు వారి యొక్క అభివృద్ధి మీకు నిరాశ కలిగించే అవకాశం ఉంది. పిల్లల విషయంలో ఏదో ఒక ఆహ్, అభివృద్ధి
లేకుండా ఉండడం, వాడు సరిగ్గా చదవట్లేదు అనుకోవడం, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం, అంటే పిల్లల గురించి కొంత ఆందోళన ఈ సమయంలో మీరు చెందే అవకాశం ఉంది. సో, అలాగే మరి లాభస్థానంలో శనిగ్రహం ఉండడం వల్ల, వక్రగమనం ఉండడం వల్ల, రాహు దశమంలో ఉండడం వల్ల, ఎవరైతే సినిమా రంగం, సాఫ్ట్‌వేర్ రంగం, రైల్వేస్ అటువంటి పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కంపల్సరీగా అవకాశం ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాతే పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగం చేరవలసి ఉంటుంది. ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో, శుభకార్యాల విషయంలో వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఈ వారం ఉంది. ఆ అనుకూలతకి ఇంకా బెటర్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా ఈ వారం అంతా కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ వివాహాల్లో అవి ఈ గురుమౌఢ్యంలోను శుక్రమౌఢ్యంలో కూడా నిషేధిస్తుంటారు. అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది. అది లక్ష్మీ యోగం అనొచ్చు, అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చు మాట. సో, ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు. ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ, అలాగే కనకదార స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు, ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం, గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా, గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే గురు భగవానుడు బుధ గ్రహంతో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా, ఉన్నత విద్యావేత్తగా, ఒక ప్రొఫెసర్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గురు శుక్రుల కలయిక మీకు మంచి పర్సనాలిటీని, మంచి అందాన్ని ఇస్తుంది. మీరు సినిమా పరిశ్రమలో గానీ, అలాగే పబ్లిక్ రంగంలో గానీ, లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది. అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగాల్లో గానీ, వ్యాపార రంగంలో, ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురువు, అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో, అదే పుణ్య కార్యక్రమాల ద్వారా, ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా, పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని గురువు ఏ విధంగా ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.